నమస్తే, నేను మీ అశ్విని కుమార్. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పేరు మార్చారు మొత్తం మార్పులతో. ఉమీద్ ఆ బిల్లును కూడా లోక్సభ సెషన్స్లో ప్రవేశపెట్టబోతున్నారు. దాంతోపాటే ఇంకొక ముఖ్యమైన బిల్లు అక్రమ వలసదారులు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి, అలాగే రోహింగ్యాస్, వీళ్ళందరికీ కూడా ఇలాంటి వాళ్ళకి అడ్డుకట్ట వేయటానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025ని లోక్సభలో ప్రవేశపెట్టారు. చాలా ముఖ్యమైన కీ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది. ఇప్పటికే అక్రమ వలసదారులు పెరిగిపోయారు భారతదేశంలో. ఈ మధ్యకాలంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఇచ్చినాయి. వెస్ట్ బెంగాల్ తర్వాత హైదరాబాద్, తెలంగాణలో హైదరాబాదులో ఎక్కువ మంది వలసదారులు కూడా ఉన్నారన్నది ఐబీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇలాంటివన్నీ కూడా అడ్డుకట్ట వేయటానికి కేంద్ర హోంశాఖ చాలా కఠినమైన బిల్ అయితే తీసుకురాబోతుంది. దాని పేరే ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025. ఒక పక్క ఈ వక్ఫ్ అమెండ్మెంట్స్లో బిల్లో మార్పులు చేర్పులు చేస్తే షాహీన్బాగ్ లాగా గొడవలు చేస్తామంటూ మౌలానాలు అటు పక్క వార్నింగ్ ఇస్తున్నారు. ఇండియా భారతదేశాన్ని అగ్గిరాజేస్తామంటూ ఒక రకమైన వార్నింగ్లు ఇస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఈ బిల్లుని ఖచ్చితంగా ప్రవేశపెడుతుంది ఈ సెషన్స్లో. ఈ బిల్లు, ఫారినర్స్ బిల్ తీసుకురావడానికి కూడా కేంద్రం కృత నిశ్చయంతో ఉంది. మోడీ 3 ఎప్పుడో చెప్పినట్టుగా కొన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయని. ఇప్పటికే ఈ బిల్లు చాలా ఆలస్యమైంది, ఎప్పుడో రావాల్సింది. ఇప్పటికైనా ఈ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 అమిత్ షా ప్రవేశపెట్టినందుకు సంతోషించాలి మనం, లోక్సభలో పెట్టినందుకు. చాలా కీ పాయింట్స్ ఉంటున్నాయి. జైలు శిక్ష ఒక 7 సంవత్సరాల వరకు, ఏదైనా ఫేక్ పాస్పోర్ట్ మీద లేదా ఫ్రాడ్యులెంట్గా ఎట్లాగైనా ఎంట్రీ అక్రమంగా కనుక వస్తే 7 సంవత్సరాలు కఠినమైన జైలు శిక్ష ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి భారతదేశంలోకి ఎంటర్ అవుతే ప్రూఫ్ అంతా కూడా అతనే నేను ఫారినర్ని కాదు, భారతీయుడిని అని అతనే నిరూపించుకోవాలి. మధ్యవర్తులు ఎవరైనా కనుక దీనికి సంబంధించిన వాళ్ళు, క్యారియర్స్ అంటాం. ఈ మధ్య అమెరికాలకు కూడా భారతదేశం నుంచి 45 లక్షలు 50 లక్షలు తీసుకొని అమెరికాకి ఎట్లా పంపించారు, అట్లాగే భారతదేశానికి ఎవరైనా క్యారియర్స్, మధ్యవర్తులు కనుక వాళ్ళని ఎంట్రీ ఈజీ చేస్తే భారతదేశంలోకి అక్రమంగా, వాళ్ళకి పెనాల్టీ 2 నుంచి 5 లక్షలు. అంతేకాకుండా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఏమన్నా లేకుండా కూడా ఇంకా తీసుకొని వచ్చి క్యారియర్స్, ఇంకా మధ్యవర్తులు మోసం చేస్తే వాళ్ళకి జీవితకాలం ఖైదు కూడా. ఫారినర్స్ ఎవరైనా ఎంటర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ స్టేట్ కాదు, ఆ పర్సన్ వ్యక్తిగతంగా నిరూపించుకోవాలి తాను భారతీయుడినే. ఎవరైనా సరే అక్రమంగా ప్రవేశిస్తున్నప్పుడు వారెంట్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళని అరెస్ట్ చేసేయచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎవరైనా ఆఫీసర్, ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్ కానీ, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వారెంట్ లేకుండానే డైరెక్ట్గా కస్టడీలోకి తీసుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు. సో ఇవి కొన్ని కీ పాయింట్స్. టోటల్ బిల్ అయితే ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. ప్రస్తుతానికి ఆ బిల్లు ఈ రిపీల్స్ అవుతుంది. రిప్లేస్ ఫారినర్స్ యాక్ట్ 1946, పాస్పోర్ట్ అంటే ఎంట్రీ ఇంటూ ఇండియా యాక్ట్ 1920 అండ్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939, ద ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 2000. ఇవన్నీ కూడా కలిపి రిపీల్ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఎప్పటి నుంచో కూడా భారతీయులందరూ కూడా ఈ అక్రమ వలసదారులు పెరిగిపోతున్నారు, అడ్డుకట్ట వేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా నడిచినాయి కొన్ని రాష్ట్రాల్లో. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు అయితే దీని గురించి ఒక అడుగు ముందుకేసిందని చెప్పచ్చు. ఈ బిల్లు ఇంకా పాస్ అవ్వాలి. ఇప్పుడే ఇవాళ ఇంట్రడ్యూస్ అయింది, పాస్ అవుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.